సంక్రాంతి బ్యానర్ కోసం మా కష్టాలు చూడండి. ఎర్లీ మార్నింగ్ గుంతలు తవ్వి బ్యానర్కి సపోర్టింగ్ కోసం సపోర్టింగ్కి మనకి 3 కట్టెలు కావాలి. అది కూడా చాలా పెద్ద కట్టెలు కావాలి. బ్యానర్ చాలా పెద్ద సైజు కాబట్టి దానికోసం అని చెప్పి మనకి 3 కట్టెలు కావాలి. అది చాలా పెద్దవి కావాలి సపోర్టింగ్ కోసం. బ్యానర్ కొద్దిగా పెద్ద సైజు కాబట్టి దానికోసం మనోడు కష్టపడుతుండ ఒక చెట్టు ఎక్కింది కానీ మళ్ళీ దిగడానికి మనకు కుదరలేదు. 2-3 మళ్ళీ సపోర్ట్ చేసి కిందకు దించారు. మొత్తానికైనా మనోడు 3 కట్టెలు అయితే కొట్టాడు. కిందకైతే మొత్తం దిగాడు. గుంతలు తీసిన దాంట్లో కట్టెలు పెట్టాము. ఆ సపోర్టింగ్ కోసం మన వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మనోడైతే బాగా ప్రయత్నం చేస్తున్నాడు. దానికోసం సపోర్టింగ్ స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి రాళ్ళు అవి వేసుకొని గట్టిగానే చేస్తున్నారు. గుంతలు అయితే ఇంకా పెండింగ్ ఉన్నాయి. గుంతలు కూడా మనకి బ్యానర్ రెడీ అయ్యి నైట్ 12 o'clock తీసుకొచ్చారు. 12 తర్వాత కష్టపడి బ్యానర్ని అయితే రెడీ చేసాము. అందరు సపోర్ట్ చేశారు బ్యానర్కి పెట్టడానికి. బ్యానర్ పెట్టడానికి మనకి లైటింగ్ సెట్టింగ్ కావాలి. లైట్స్ లేకపోవడం వల్ల మన ఒక పర్సన్ ఆటోని స్టార్ట్ చేసి బ్యానర్ ఎండింగ్ వరకు ఆటోని అలాగే సెల్ఫ్లో పెట్టి లైటింగ్ అయితే హెల్ప్ చేసిండు. మొత్తానికి బ్యానర్ అయితే రెడీ చేసి పొజిషన్కి అయితే తీసుకొచ్చాము. ఇంకా అది ఆ పొజిషన్ నుంచి కొద్దిగా ఒక 3 feet పైకి తీసుకెళ్ళి ఫిట్ చేయాలి. దీనికోసం అందరూ డిస్కషన్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఆ గోల్ మీరేనండి. చూడండి ఎంత గోల్ ఉంటుందో. ప్రసాద్ గడు మాటలే వినిపిస్తున్నాయిరా. ఆ గ్రూప్ లో పెట్టి అతను ప్రసాద్ గడే కష్టపడుతాడని ఒక ఫ్లెక్సీ పెట్టాలంటే ఎంత కష్టపడాలా. మొత్తానికైతే బ్యానర్ ఫిట్టింగ్ అయిపోయింది. మా బ్యానర్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. పండగలకి మీ ఊర్లో కూడా ఇలానే మా ఊరు కుర్రోళ్ళకి ఒక లైక్ వేసుకోండి. ఇలానే వీడియోస్ చేస్తూ ఉంటా. మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.